హాయ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ రెస్పెక్టెడ్ టీచర్స్. ఈ రోజు మన వీడియోలో పర్యావరణ ప్రదూషణ అనేటువంటి పర్యావరణ సంబంధించిన జనరల్ లెసన్ చూద్దాం. స్క్రీన్ షాట్ తీసుకోండి, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలుగులో. పూర్తిగా చదవడానికి ప్రయత్నం చేయండి. 6 out of 6 మార్క్స్ మీరు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మై డియర్ స్టూడెంట్స్, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా రూపురేఖ చూద్దాం. రూపురేఖ ఎప్పుడు కూడా నిలువుగా రాయాలని నేను స్పేస్ దృష్ట్యా ఇక్కడ ఇలా రాశాను, మీరు అలా రాయకూడదు, నిలువుగా రాయాలి. ప్రస్తావన ఇంట్రడక్షన్ అండి, ప్రదూషణ के प्रकार, टाइप्स ऑफ పొల్యూషన్ అండి, ప్రదూషణ విశ్లేషణ అంటే దాని గురించి వివరణ, ప్రదూషణ से नष्ट హానియా అండి, నష్టాలు ఏమైనా ఉన్నాయా, ప్రదూషణ को रोकने के उपाय లేదా నియమం అండి, ఆపడానికి కావాల్సినటువంటి ఐడియాస్ అండి, ఉపసంహార కన్క్లూజన్. మన స్టైల్లో ముందుగా జనరల్ ఎస్సే రాసేటప్పుడు ముందుగా మనం కొటేషన్ రాస్తాం. వృక్ష ధరాక ఆభూషణ్ దూర్ కర్తా హై ప్రదూషణ. వృక్ష అనేది పేడ్ పాదపు బిటప్ అండి, ధర భూమి, ధరణి, ధరిత్రి, అవని, ఆభూషణ్ ఆభూషణ్ అండి. వృక్ష ఈ భూమికి వృక్షాలు అనేవి ఆభూషణ్ అండి, ఆభరణాలు లాంటివి. దూర్ కర్తా హై ప్రదూషణ, ఈ భూమి పైన వ్యాపించిన పొల్యూషన్ ని దూరం చేస్తుందండి. ఏవండి? చెట్లు. సో ప్రస్తావన ఇంట్రడక్షన్ చూద్దామండి. ఇది पर्यावरण और प्रदूषण आज की जटिल समस्या है. पर्यावरण और प्रदूषण, పర్యావరణ పొల్యూషన్ అనేది ఈ రోజు ఉన్నటువంటి జటిలమైన సమస్య, అంటే చాలా కష్టమైన సమస్య దీన్ని సాల్వ్ చేయడం. పర్యావరణ శబ్ద, ముందుగా దీని అర్థాన్ని చూద్దాం. పర్యావరణ శబ్ద, పర్యావరణ అంటే పరి ప్లస్ ఆవరణ, ఇది సంధి విచ్ఛేదండి, జాగ్రత్తగా ఉపయోగపడుతుంది విద్యార్థులకి. పరి ప్లస్ ఆవరణ నామక దో శబ్దం సే బనా హై. పర్యావరణ అనే పదం పరి ప్లస్ ఆవరణ అనేటువంటి పదాలతో తయారైంది, రెండు పదాలతో. పరి అంటే ఏంటి? పరీకార్థ చారం ఓర్, అంటే మన చుట్టూ నలువైపులా, చారం ఓర్. తదా ఆవరణ అర్థ ఢకనే వాలా వాతావరణ, మన నలువైపులా వ్యాపించినటువంటి, మన కప్పబడినటువంటి వాతావరణాన్ని పర్యావరణ అంటారు. ఉసే పర్యావరణ कहते हैं, దాని పర్యావరణాన్ని అంటారు. ప్రదూషణ కా అర్థ, ప్రదూషణ అంటే కలుషిత్ హోనా, పొల్యూటెడ్ అవ్వడం. పర్యావరణ కలుషిత్ హోనా హి పర్యావరణ ప్రదూషణ. సో ఈ మన చుట్టూ ఉన్న వాతావరణం పొల్యూటెడ్ అవ్వడమే పర్యావరణ ప్రదూషణ. ఇది మన ఇంట్రడక్షన్ లో రాస్తాం. ఈ ప్రదూషణ के प्रकार, पर्यावरण प्रदूषण ఎన్ని రకాలుగా మనకు వ్యాపిస్తుంది అంటే ఆధునిక युग में, ప్రస్తుతం మన యుగంలో ముఖ్య रूप से 4 प्रकार के प्रदूषण फैल रहे हैं. ఆధునిక युग में ముఖ్య रूप से 4 प्रकार के प्रदूषण फैल रहे हैं. ముఖ్యంగా 4 రకాల పొల్యూషన్ అనేది వ్యాపిస్తుంది. ఒకటి భూమి ప్రదూషణ, జల ప్రదూషణ, వాయు ప్రదూషణ, ధ్వని ప్రదూషణ. ఎర్త్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్. ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి మేడం. షార్ట్ సైడ్ రీడింగ్ మనకి ప్రదూషణ విశ్లేషణ అండి. ప్రదూషణ గురించి వివరిస్తే ఈ సైడ్ రీడింగ్ అండి. ఫస్ట్ భూమి ప్రదూషణ ఎలా ఏర్పడుతుంది? प्लास्टिक, कूड़ा कचरा, गंदगी और जहरीले रासायनिक पदार्थों को जहां तहां फेंकने से भूमि प्रदूषण फैलता है. ప్లాస్టిక్ కానీ, చెత్త చెదారాన్ని కానీ, మురికిని కానీ, లేకపోతే ఏదైనా రసాయనిక పదార్థాలు కానీ ఎక్కడ పడితే అక్కడ భూమి పైన పడేస్తే అక్కడ వ్యాపించేటువంటి పొల్యూషన్ ని భూమి ప్రదూషణ అంటారు. जल प्रदूषण, वाटर पोल्यूशन అండి. रसायन और जहरीले पदार्थों को नदियों नालों में बहाने के कारण जल प्रदूषण फैलता है. రసాయనిక పదార్థాలని లేదా విషపూరితమైన పదార్థాలని నదుల్లో, కాలువల్లో కనుక చేస్తే, కాలువలలో వేస్తే ఆ ప్రాంతం అంతా ఒకే చోట కాదండి, ఆ ప్రాంతం అంతా కూడా నది ఎంత దూరం ప్రవహిస్తుందో అంత దూరం పొల్యూషన్ అవుతుంది. దాన్ని జల ప్రదూషణ అంటారు. వాయు ప్రదూషణ, ఎయిర్ పొల్యూషన్ అండి. గాడియా బళ్ళు ఏవైనా కానీ, మోటార్ వెహికల్స్ కానీ, రైలు బళ్ళు, షిప్స్, విమానం लगातार కంటిన్యూగా ధుమా ఉగల్తే हैं, పొగని వదులుతుంటే ఇసే వాయు ప్రదూషణ ఫైల్తా హై. వాటి వల్ల వాయు ప్రదూషణ అనేది వస్తుంది. ఇంతే కార్ఖానే అనేది కూడా రాసుకోవచ్చు అండి. గాడియా, రైల్, जहाज, विमान और कारखाने लगातार धुआं उगलते हैं, రెగ్యులర్ గా పొగను వ్యాపింపజేస్తూ ఉంటాయి. ఇసే వాయు ప్రదూషణ ఫలితాయి, దాని ద్వారా వాయు ప్రదూషణ అనేది వ్యాపిస్తుంది. నాలుగోది చూద్దామండి, ధ్వని ప్రదూషణ, సౌండ్ పొల్యూషన్. వాహనం और कारखानों से निकली तेज आवाज को, వాహనాల నుండి, ఫ్యాక్టరీస్ నుండి, కార్ఖానా అంటే ఫ్యాక్టరీస్ అండి, ఫ్యాక్టరీస్ నుండి వచ్చేటువంటి విపరీతమైన ధ్వని వల్ల ధ్వని ప్రదూషణ ఫలితాయి, సౌండ్ పొల్యూషన్ అనేది వ్యాపిస్తుంది. ఫోర్త్ సైడింగ్ చూద్దామండి. ప్రదూషణ సే నష్ట హానియా అండి, లేదా పర్యావరణ అసంతులన సే నష్ట అని కూడా రాసుకోవచ్చండి సైడింగ్. वैज्ञानिक प्रगति के कारण అంటే సైంటిఫిక్ గా మనం డెవలప్ అయ్యే కొంది పృథ్వీ पर प्रदूषण की मात्रा अत्यधिक बढ़ गई है. పృథ్వీ पर భూమి పైన పొల్యూషన్ అనేది అత్యధికంగా పెరిగిపోయింది. जिससे निम्नलिखित हानियां हो रही हैं, దీని ద్వారా ఈ నష్టాలు జరుగుతున్నాయండి. మౌసం సమయ पर नहीं आता है, మౌసం సీజన్స్ అనేవి కరెక్ట్ గా టయానికి రావట్లేదు. ఎప్పుడు రైన్ వస్తుందో, ఎప్పుడు సమ్మర్ గా ఉంటుందో మనకు తెలియట్లేదు. రెండు, వర్ష ఠీక్ సమయ पर नहीं होती, కావాల్సినంత వర్షం ఎంత కావాలో అంత ఎప్పుడు కావాలో అప్పుడు కురవదండి. అకాల్కి సమస్య ఉత్పన్న అవుతాయి. అకాల్ అంటే కరువు అండి, పండ్లు సరిగా పండకపోవడం. వర్షాలు లేకపోతే ఏమవుతుందండి? ఇప్పుడు మనకి ప్రెజెంట్ ఈ ఇయర్ కూడా మన కరువు వచ్చే అవకాశం ఉందండి. అకాల్కి సమస్య ఉత్పన్న అవుతాయి హై. కहीं అతివృష్టి, కहीं అనావృష్టికి గంభీర స్థితి पैदा होती है. ఎక్కడ వర్షం ఎక్కువ పడుతుందో, ఎక్కడ వర్షం అసలు పడదు అనేది మనం చెప్పలేమండి. కొన్ని చోట్ల అత్యధికంగా వర్షం పడుతుంది, కొన్ని చోట్ల అసలు వర్షం అనేది చుక్క నీరు కూడా పడదు. సైడింగ్ చూద్దామండి. ప్రదూషణ రోకనేకే ఉపాయ్, పొల్యూషన్ ఆపేటువంటి ఉపాయాలు కానీ, నియమాలు కానీ
सबसे पहले हम गंदगी ना फैले ముందు మనం మురికిని వ్యాపింప చేయకూడదండి, ఎక్కువ స్ప్రెడ్ చేయించకూడదు. పైలి హుయి గందगी को साफ करें. ఎక్కడైతే మురికి ఉందో చెత్త ఉందో దాన్ని మనం శుభ్రపరచాలి. మన చుట్టుపక్కల ఉన్న కెనాల్స్ కానీ ఇంటి చుట్టుపక్కల కానీ అంతా కూడా శుభ్రంగా ఉంచాలి. ఆ కూడా కచరా నదీ నాలో మే నా బహాకర్ డక్కన్దార్ డిబ్బే మే డాల్నా చాహియే. చెత్తా చెదారాన్ని కాలువల్లో నదుల్లో వేయకూడదండి. అలాగే మూత ఉన్నటువంటి డస్ట్బిన్స్ లో మాత్రమే వేయాలి. మూడో పాయింట్ అండి, జంగల్కే వృక్ష నా కాటే. వృక్షాలను అసలు నరకూడదండి. అడవిలో కానీ మనం ఎక్కడైనా వృక్షాలు ఉంటే వాటిని నరకూడదండి. అధిక సే అధిక పేడ్ లగాక, ఎక్కువగా మనం ఇంకా మొక్కల్ని నాటి పర్యావరణంలో సంతులన బనానా చాహియే. పర్యావరణం మనం ఏం చేయాలండి, బ్యాలెన్స్ చేయాలండి. ఇన్బ్యాలెన్స్ అయితే ఏమొస్తాయి, రోగాలు వస్తాయి. వాహనం और कारखानों धुआं और शोर को कम करे. వాహనాల నుండి వచ్చేటువంటి లేదా ఫ్యాక్టరీస్ నుండి వచ్చేటువంటి ధువా పొగని గాని షోర్ శబ్దాన్ని గాని కమ్ కరే తగ్గించాలి. భూమి హవా और जल को शुद्ध रखे. భూమిని గాలిని నీటిని శుద్ధంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నెక్స్ట్ సైడింగ్ చూద్దామండి. ఉపసంహార్ కన్క్లూజన్. పర్యావరణం మన రక్షా కవచ్. పర్యావరణం అనేది మనం రక్షించేటువంటి ఒక కవచం లాంటిది, టెంపర్ గ్లాస్ లాంటిదండి. పర్యావరణకి రక్షా కర్నా హమారా కర్తవ్యం. మరి దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అది మనందరి బాధ్యత కూడా. బాధ్యతని కర్తవ్యం అంటారండి, రెస్పాన్సిబిలిటీ. ఇసీలియే హర్ సాల్, అందుకే మనం ప్రతి సంవత్సరం కూడా 5 జూన్ को పర్యావరణ సంరక్షణ దివస్, విశ్వ పర్యావరణ దివస్ గా మనం జరుపుకుంటూ ఉంటున్నాం. పర్యావరణం కాపాడుకోవాలనే ఉద్దేశంతో మనం ఎవ్రీ ఇయర్ కూడా జూన్ 5న పర్యావరణ దివస్ ని మనం జరుపుకుంటున్నాం. के रूप में मनाया जाता है. हम सब ప్రకృతి का भंडार सदा हरा भरा रखे. మనందరం కూడా ఈ ప్రకృతి యొక్క భాండారాన్ని ఎప్పుడు కూడా పచ్చగా ఉండేటట్టు చేద్దాం. ప్రదూషణకు దూర్ करने में अपना सहयोग दे. అలాగే ఈ పొల్యూషన్ ని దూరం చేయడంలో మనందరం కూడా కోఆపరేటివ్ ఇద్దాం. సహయోగం అంటే కోఆపరేషన్ అండి. క్యోంకి జగ్ భలాతో హమ్ భీ భలా. ఎందుకంటే ఈ ప్రకృతి బాగుంటేనే, ఈ ప్రపంచం బాగుంటేనే, ఈ జగత్తు బాగుంటేనే, మనం ఈ విశ్వం బాగుంటేనే మనం కూడా బాగుంటాం. కాబట్టి సబ్ మిల్కర్ కదం, చివరిలో కొటేషన్ రాద్దామండి. చివరిలో సబ్ మిల్కర్ కదం బడాయే, మనందరం కలిసి స్టెప్ తీసుకుందాం, ముందుకు వెళ్దాం. ప్రదూషణకో జడ్సే మిటాయే. ప్రదూషణ్ ని రూట్స్ తో సహా దూరం చేద్దాం అనేది చివరిగా రాసినటువంటి కొటేషన్ అండి. మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో మీ అందరికి తెలుసు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ రెహమాన్ సార్. ధన్యవాదాలు.